భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు, దైవక్షేత్రంలో ప్రమాణం చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు. తిరుమల లడ్డు వివాదంపై కేంద్రం సీరియస్, నెయ్యి సరఫరా చేసిన సంస్థకు నోటీసులు. ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, రైతులు ఆందోళన పడవద్దన్న ఉత్తమ్. తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు పైలట్ ప్రాజెక్ట్ కోసం అధికారులకు రేవంత్ ఆదేశాలు. మల్లాపూర్లో చెప్పుల షాప్ కూల్చివేత, హైడ్రా రోడ్డున పడ్డామంటున్న ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లి కొడుకు. యుఎస్ జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోడీ ప్రసంగం, శాంతి అభివృద్ధికై సంస్కరణలు అవసరమని వ్యాఖ్య. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 3 మావోయిస్టులు మృతి. వచ్చే నెలలో తిరుమలకు పవన్ కళ్యాణ్, అక్టోబర్ 2న దీక్ష విరమించనున్న సేనాని. నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ ముందుకు ఇంజనీర్లు, అకౌంట్స్ అధికారులు ప్రశ్నించనున్న కమిషన్. జానీ కస్టడీపై నేడు విచారణ, జానీని 5 రోజుల పాటు కస్టడీ కోరిన పోలీసులు. నేడు సీఎం రేవంత్ కీలక సమీక్ష, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చించనున్న రేవంత్. తెలంగాణకు వర్ష సూచన, 15 జిల్లాల్లో ఎల్లో అలర్ట్. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, ఉత్తర దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్. నేడు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం, 75 అంశాలపై చర్చించనున్న కౌన్సిల్. తమిళనాడులో భారీ వర్షాలు, తిరువన్నామలై, విల్లుపురానికి రెడ్ అలర్ట్. చెన్నైలో అర్ధరాత్రి కుండపోత వర్షం, నీట మునిగిన పలు ప్రాంతాలు. లెబనాన్లో ఇజ్రాయెల్ సేనల దాడులు, 21 మంది చిన్నారులు సహా 356 మంది మృతి. నెయ్యి వివాదంపై సిట్ ఏర్పాటుకు కసరత్తు, సిట్ చీఫ్గా సీనియర్ ఐజీ నియామకంపై సమాలోచనలు. ఢిల్లీలో 2వ రోజు స్పీకర్ల సదస్సు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరుగుతున్న సదస్సు. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం. ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీతక్క భేటీ, పలు బిల్లులకు ఆమోద ముద్ర వేయాలని కోరనున్న మంత్రి. ఇంద్రకీలాద్రికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అమ్మవారి ఆలయంలో శుద్ధి చేసిన పవన్. ఇవాళ విశాఖకు రానున్న మంత్రి లోకేష్, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి. దేవర మూవీ స్పెషల్ షోలకు సర్కార్ అనుమతి, సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్. ఇవాళ బిజీగా సీఎం చంద్రబాబు, పలు శాఖలపై సమీక్షలు నిర్వహించనున్న సీఎం. తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు, చెన్నై, కన్యాకుమారి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు. జత్వానీ కేసులో కీలక పరిణామం, కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు. జత్వానీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న విద్యాసాగర్ కు 5 రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్. జపాన్ ఇజు ఐలాండ్లో భూకంప తీవ్రత 5.9గా నమోదు. యుద్ధ భూమిలో మానవత్వం నెగ్గదన్న మోదీ, ఐకమత్య బలంతోనే మానవత్వ విజయమని ప్రధాని వ్యాఖ్య.